గజ్వేల్ ఇన్ఛార్జ్ వంటేరు ప్రతాప్ రెడ్డి విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంపై కాంగ్రెస్ నాయకులు వచ్చి దాడి చేయడాన్ని తీవ్రంగా ఖండించారు. గజ్వేల్ నియోజకవర్గం ఇన్ఛార్జ్ వంటేరు ప్రతాప్ రెడ్డి విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. గజ్వేల్లోని కొంతమంది చిల్లర కాంగ్రెస్ నాయకులు గజ్వేల్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలోకి అక్రమంగా చొరబడి దాడి చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు వంటేరు ప్రతాప్ రెడ్డి. ఈ సందర్భంగా వంటేరు ప్రతాప్ రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అధిష్టానం దగ్గర మెప్పు పొందడానికి, వారి ఆధిపత్యాన్ని నిలబెట్టుకోవడానికి పత్రికలలో 2 గ్రూపులకు సంబంధించిన పేర్లు కనిపించడానికి, నామినేటెడ్ పదవులను పొందడానికి ఒకరి మీద ఒకరు కాంపిటీషన్తో పనికి మాలిన చిల్లర రాజకీయాలతో ఒక కాంగ్రెస్ పార్టీ గ్రూపోడు గజ్వేల్ పోలీస్ స్టేషన్లో మా ఎమ్మెల్యేపై కంప్లైంట్ చేశారు. మరొక కాంగ్రెస్ పార్టీ గ్రూపోడు అధిష్టానం దగ్గర మెప్పు పొందడానికి చిల్లర రాజకీయ చేష్టలు చేస్తూ మా ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంపై చొరబడి దాడి చేసి అక్రమంగా సీఎం రిలీఫ్ ఫండ్ ఫైళ్లను, కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ ఫైళ్లను అపహరిస్తూ చిల్లర రాజకీయం చేస్తూ కాంగ్రెస్ పార్టీ దద్దమ్మలు రాజకీయ లబ్ధి పొందుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంపై అక్రమంగా చొరబడిన వారిపై చట్టపరమైన చర్యలను తీసుకోవాలని గజ్వేల్ పోలీస్ స్టేషన్లో టీఆర్ఎస్ పార్టీ పక్షాన కంప్లైంట్ ఇవ్వడం జరిగిందన్నారు వంటేరు ప్రతాప్ రెడ్డి. కాంగ్రెస్ పార్టీ గ్రూపులతో మాపై బురద చల్లడం ఎంతవరకు సమంజసమని వంటేరు ప్రతాప్ రెడ్డి ప్రశ్నించారు. నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీకి 2 గ్రూపులు, బలమైనటువంటి గ్రూపుల నుండి వాళ్ళ ఆధిపత్యాన్ని నిలబెట్టుకోవడానికి, వాళ్ళ అధిష్టానాన్ని మెప్పు పొందడానికి, పత్రికలలో, టీవీలలో వాళ్ళ వార్తలు చూసుకోవడానికి ఒకరి మీద ఒకరు కాంపిటీషన్తోనే ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ మీద ఒకరు దాడి చేయడం, పోలీస్ స్టేషన్లో ఎమ్మెల్యే గారి మీద కంప్లైంట్ ఇవ్వడం, వాళ్ళ యొక్క ఉనికిని కాపాడుకోవడానికి చేస్తున్నటువంటి ప్రయత్నం అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. మరి అదేవిధంగా అది ఎమ్మెల్యే గారి మీద ఏదైతే ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ మీద ఏదైతే దాడి చేసిందో దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇవాళ కళ్యాణ లక్ష్మి చెక్కులు ఇవ్వాల్సింది వాళ్ళ మంత్రి గారు ఇవ్వాలి, కలెక్టర్ గారు ఇవ్వాలి, ఆర్డీఓ గారు ఇవ్వాలి. గతంలోనే కేసీఆర్ గారు కలెక్టర్ గారు ఫోన్ చేసి చెక్కులు ఇచ్చేసేయండి, ప్రతి తహసీల్దార్ ఆఫీస్లో చెక్కులు తీసుకొని ప్రతి బెనిఫిషియర్ ఎవరైతే ఉన్నారో ఇవ్వాలని చెప్పి 1 మంత్ బిఫోర్ చెప్పడం జరిగింది. కానీ కలెక్టర్ గారు కానీ ఆర్డీఓ గారికి 100 సార్లు ఫోన్ చేసినాం చెక్కులు ఇవ్వాలని చెప్పేసి. ఇప్పటి వరకు ఆ చెక్కులు కేసీఆర్ గారి దగ్గరికి పంపలేదు, కేసీఆర్ గారికి ఇవ్వలేదు, కలెక్టర్ గారి దగ్గరనే ఉన్నాయి. మంత్రి గారు ఉన్నారు, కొండ సురేఖ గారా, కొండ ప్రభాకర్ గారా, మరి వచ్చి చెక్కులు ఇవ్వండి. మీరు ఇవ్వరు, మమ్మల్ని మాకు ఇవ్వరు, మీరు ఇవ్వరు, మాకు ఇవ్వరు. ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ మీద దాడి చేస్తారు, పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తారు. ఇది అసమర్థత చేసేటువంటి పని. ఇవ్వాల్సింది ప్రభుత్వం. ప్రభుత్వం ఇవ్వాలి, మీదా మాదా, మేమా మీరా? అలా కాకుండా మీరు క్యాంప్ ఆఫీస్కి రావడం, అటు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడం ఇది కరెక్ట్ కాదు అని చెప్పి ఈ సందర్భంగా మళ్ళీ హెచ్చరిస్తూ ఫర్దర్లో కూడా కాంగ్రెస్ పార్టీ నాయకులకు తెలుసుకొని మాట్లాడాలి. నేను గతంలో 170 కోట్ల రూపాయలు శాంక్షన్ ఇచ్చి, అడ్మినిస్ట్రేషన్ శాంక్షన్ ఇచ్చి, ప్రొసీడింగ్ ఇచ్చి, కలెక్టరేట్ నుండి డిపార్ట్మెంట్, పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్కి, ఆర్ఎంపీ డిపార్ట్మెంట్కి ప్రొసీడింగ్స్ ఇచ్చి పంపించినాం. టెండర్ స్టేజ్లో గవర్నమెంట్ కొత్త జీవో ఇచ్చి ఇచ్చినటువంటి వర్కులను కూడా రద్దు చేసి వాటిని తెచ్చుకునే ప్రయత్నం చేయక పెండింగ్ వర్కుల్ని పెండింగ్లోనే ఉంచి వాటి ప్రొసీడింగ్స్ కోసం ప్రయత్నం చేయక అసమర్థులైనటువంటి మీరు మా మీద దాడి చేస్తారా? మా కోసం మీరు మాట్లాడతారా? అడ్మినిస్ట్రేషన్ అంటే ఏంటో, శాంక్షన్ అంటే ఏంటో కూడా తెలియనటువంటి మూర్ఖులు మీరు. గవర్నమెంట్ జీవో ఇస్తేనే, ఫైనాన్స్ క్లియరెన్స్ వస్తేనే అడ్మినిస్ట్రేషన్ నుంచి శాంక్షన్ వస్తుంది. అది కలెక్టర్ గారికి వస్తేనే వస్తుంది. ఆ సోయి లేకుండా ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే దాన్ని ప్రజలు సహించరు. మరి ఏది ఏమైనప్పటికీ కూడా రేపు పొద్దున 10 గంటలకు ఆర్డీఓ గారు కొండపాక, ఉగునూరుపల్లి, జగదేవ్పూర్, మరుగు, ములుగు, గజ్వేల్, వర్గల్, మనోరాబాద్, తూప్రాన్ 9 మండలాలకు సంబంధించినటువంటి తహసీల్దార్లతో వెంటనే
కళ్యాణ లక్ష్మి చెక్కులు డిస్ట్రిబ్యూట్ చేయాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాం. ఒకవేళ మీరు చేయకుంటే ఎల్లుండి ఆర్డీఓ ఆఫీస్ ముందు పెద్ద ఎత్తున బెనిఫిషియర్స్ మేము అందరం కలిసి ధర్నా కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తామని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం. జై తెలంగాణ, జై కేసీఆర్. ఒకవేళ మీకు చేత కాకపోతే మా కేసీఆర్ గారికి రేపు 11 గంటలకు పంపించండి. 24 గంటల్లో బెనిఫిషియరీ ఇంటికి వెళ్ళి చెక్కులు డిస్ట్రిబ్యూట్ చేస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. సంస్కృతి, సంప్రదాయం, ప్రేమ, ఆప్యాయత, రాజసం ఉట్టిపడే వేడుకలకు అనువైన ప్రదేశం ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్. కని విని ఎరుగని రీతిలో జరిగే మీ ఇంటి కళ్యాణ వైభోగానికి అందమైన కళ్యాణ వేదిక ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్. ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్ ప్రత్యేకతలు: సువిశాలమైన వెడ్డింగ్ హాల్స్, సెంట్రలైజ్ ఏసీ బ్యాంకెట్ హాల్ మరియు విశాలమైన డైనింగ్ హాల్, వధువరుల కోసం ప్రత్యేక ఏసీ మరియు నాన్ ఏసీ గదులు, నక్షత్రాల వెలుగులో పచ్చని పచ్చికపై పార్టీల కోసం అనువైన గార్డెన్. ఎంఎల్ఎన్ కన్వెన్షన్ లో సీసీటీవీ పర్యవేక్షణతో పూర్తి భద్రత. ఎక్స్పీరియన్స్ అండ్ ప్రొఫెషనల్ వర్కర్స్ గల అన్నపూర్ణ గ్రూప్ వారి సేవలు. 2000 వాహనాలు పార్కు చేసేందుకు సువిశాల పార్కింగ్ సౌకర్యం. మీ ఇంట జరిగే అన్ని శుభకార్యాలకు, పెళ్లి, రిసెప్షన్, ఎంగేజ్మెంట్, బర్త్డేస్, గెట్ టుగెదర్, కార్పొరేట్ ఈవెంట్స్, ఏ ఇతర శుభకార్యాలకైనా అందమైన వేదిక ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్. బుకింగ్ కోసం సంప్రదించండి 7550438888 మరియు 7550428888. మా అడ్రస్ చీర్యాల లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం ప్రక్కన, నియర్ ఔటర్ రింగ్ రోడ్, కీసరా జంక్షన్, చీర్యాల గ్రామం, మేడ్చల్ జిల్లా.